ఓం నమో నారాయణాయ. అందరికీ నమస్కారం అండి. మనం ఏ రోజు పుట్టాం, ఏ తేదీన పుట్టాం అనేది కేవలం ఒక సంఖ్య మాత్రమే కాదు. మన పుట్టిన తేదీ వెనుక ఒక విశిష్టమైన గ్రహం, ఆ గ్రహాన్ని నడిపించే ఒక శక్తివంతమైన దైవం ఉంటారు. సూర్య భగవానుడి నుండి శనిదేవుని వరకు నవగ్రహాల అనుగ్రహం మన పుట్టిన తేదీపై ఆధారపడి ఉంటుంది. మరి మీ పుట్టిన తేదీ ప్రకారం మీకు ఏ దేవుని అనుగ్రహం సంపూర్ణంగా ఉందో తెలుసా? ఏ దేవుడిని పూజిస్తే మీ జీవితంలో కష్టాలన్నీ తీరిపోయి అదృష్టం వరిస్తుందో ఈరోజు వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. మొదటగా ఏ నెలలోనైనా 1వ తేదీ, 10వ తేదీ, 19వ తేదీ, 28వ తేదీలలో జన్మించిన వారి అందరికీ అధిపతి సూర్య భగవానుడు. మీకు సూర్య దేవునితో పాటు శ్రీరామచంద్రుని అనుగ్రహం ఎప్పుడూ ఉంటుంది. మీరు ప్రతిరోజు ఉదయం సూర్య నమస్కారాలు చేయడం, గాయత్రి మంత్రం జపించడం వల్ల సమాజంలో కీర్తి, ఉన్నత పదవులు లభిస్తాయి. ఏ నెలలోనైనా 2వ తేదీ, 11వ తేదీ, 20వ తేదీ, 29వ తేదీలలో పుట్టిన వారి అందరికీ అధిపతి చంద్రుడు. మీకు మనఃకారకుడైన పరమశివుని అనుగ్రహం ఉంటుంది. మీరు సోమవారాల్లో శివాభిషేకం చేయడం లేదా ఓం నమఃశివాయ అనే మంత్రం జపించడం వల్ల మానసిక ప్రశాంతత, అపారమైన విజయం సిద్ధిస్తాయి. ఏ నెలలోనైనా 3వ తేదీ, 12వ తేదీ, 21వ తేదీ, 30వ తేదీలలో జన్మించిన వారి అందరికీ అధిపతి గురుగ్రహం. మీకు సాక్షాత్తు ఆ మహావిష్ణువు, శ్రీ దత్తాత్రేయుడు లేదా సాయిబాబా అనుగ్రహం ఉంటుంది. గురువారం నాడు గురుచరిత్ర చదవడం లేదా విష్ణు సహస్రనామం వినడం వల్ల మీ మేధస్సు, సంపద పెరుగుతాయి. ఏ నెలలోనైనా 4వ తేదీ, 13వ తేదీ, 22వ తేదీ, 31వ తేదీలలో పుట్టిన వారి అందరికీ అధిపతి రాహువు. మీకు విఘ్న కారకుడైన గణపతి అనుగ్రహం ఎక్కువగా ఉంటుంది. సంకష్టహర చతుర్థి రోజున వినాయకుడికి గరిక సమర్పించి పూజించడం వల్ల మీకు పనుల్లో వచ్చే అడ్డంకులన్నీ తొలగిపోతాయి. ఏ నెలలోనైనా 5వ తేదీ, 14వ తేదీ, 23వ తేదీలలో జన్మించిన వారి అందరికీ అధిపతి బుధగ్రహం. మీకు బుద్ధి కారకుడైన మహావిష్ణువు లేదా శ్రీకృష్ణుని అనుగ్రహం ఉంటుంది. బుధవారం రోజున గోవుకు పచ్చగడ్డి తినిపించడం, కృష్ణాష్టకం చదవడం వల్ల వ్యాపారంలో, చదువుల్లో రాణిస్తారు. ఏ నెలలోనైనా 6వ తేదీ, 15వ తేదీ, 24వ తేదీలలో పుట్టిన వారి అందరికీ అధిపతి శుక్రుడు. మీకు ఐశ్వర్యప్రదాత అయిన లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది. శుక్రవారం నాడు లక్ష్మీ అష్టోత్తరం చదవడం, తెల్లని వస్తువులను దానం చేయడం వల్ల ఇంట లక్ష్మి తాండవిస్తుంది. ఏ నెలలోనైనా 7వ తేదీ, 16వ తేదీ, 25వ తేదీలలో జన్మించిన వారి అందరికీ అధిపతి కేతువు. మీకు లక్ష్మీ నరసింహస్వామి లేదా వినాయకుడితో పాటు ఆంజనేయ స్వామి అనుగ్రహం ఉంటుంది. మంగళ, శనివారాల్లో హనుమాన్ చాలీసా పఠించడం వల్ల మీకు ఎలాంటి భయాలు ఉండవు. ఏ నెలలోనైనా 8వ తేదీ, 17వ తేదీ, 26వ తేదీల్లో జన్మించిన వారి అందరికీ అధిపతి న్యాయదేవత అయిన శని భగవానుడు. మీకు శనీశ్వరునితో పాటు కాలభైరవుని అనుగ్రహం ఉంటుంది. శనివారం రోజున నల్ల నువ్వుల నూనెతో దీపం వెలిగించడం, పేదలకు సహాయం చేయడం వల్ల శని దోషాలు తొలగుతాయి. ఏ నెలలోనైనా 9వ తేదీ, 18వ తేదీ, 27వ తేదీల్లో పుట్టిన వారి అందరికీ అధిపతి కుజగ్రహం. మీకు శక్తి స్వరూపిణి అయిన దుర్గాదేవి మరియు సుబ్రహ్మణ్య స్వామి అనుగ్రహం ఉంటుంది. మంగళవారం నాడు సుబ్రహ్మణ్య అష్టకం చదవడం వల్ల ధైర్యం, ఆస్తి, వివాదాల నుండి విముక్తి లభిస్తాయి. మీ పుట్టిన తేదీ బట్టి మీరు ఏ దేవుని అనుగ్రహం ఉందో తెలుసుకున్నారు కదా.
ఫ్రెండ్స్, మీ పుట్టిన తేదీ ఏమిటో మాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ చేయండి. ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, బాయ్.